కడప్రా నుండి ఖమ్మం జిల్లా నుంచి కేఎస్ నాయుడు సామాన్య కార్యకర్తగా వచ్చి విన్నవించుకున్నాం. ప్రభుత్వానికి మా ద్వారా వీరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక మంది ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు అయితే కానీ ఉద్యోగస్తులు అయితే కానీ రిటైర్డ్ అయిపోతే ఆ బెనిఫిట్స్తోని పిల్లలు మ్యారేజ్ సెట్ చేసుకోవటము, లేకపోతే ఇల్లు కట్టుకోవటము, లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలు చేసుకోవటం కోసం వాళ్ళు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం కష్టపడి ప్రభుత్వం విజయవంతం అయింది. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కావాల్సి ఉంది. మిగతా పురపాలక సంఘం వాటిలలో గ్రామ పంచాయతీలో విజయవంతం అయింది. ఈ సంతోషానికన్నా ఇంకా ప్రభుత్వం కొన్ని రోజులు ఉండాలంటే మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే మేము సంతోషకరంగా మా బాధల్ని మరి ఉపసంహరించుకుంటాం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం, సర్వీస్ పెంచడం ద్వారా ఇది పరిష్కారం కాదు. ఏ విధంగా అయినా అప్పటికైనా తప్పదు. కొన్ని సంవత్సరాల సర్వీసు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ తప్పదు. నిరుద్యోగులు బలైపోతారు. కాబట్టి సర్వీస్ పెంచొద్దనగా ఖమ్మం జిల్లా నుంచి సామాన్య కార్యకర్తగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మెదక్ నుంచి వచ్చిన సార్. అయితే ఇప్పుడు మన బకాయిలు మన జీతం నుండి అన్నీ జమ చేసినాం. నెల జమ చేసి మనం జీపీఎఫ్ కానీ ఇన్కాస్మెంట్ అవన్నీ మా పైసలు మాకు ఇవ్వాలి సార్. ఇస్తేనే మంచిది. లేకపోతే మాకు దవాఖానా హాస్పిటల్ ఖర్చులు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ ఇల్లు కట్టుకుంటాము, దానికి కూడా డబ్బులు అసలు ఈఎంఐ కట్టాలి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి సార్. అందుకే మా డబ్బులు మాకు ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం సార్. లేకుంటే ప్రశాంత బతుకుంటుంది సార్ మనది. అందుకే నేను రేవంత్ రెడ్డికి ఒక వేదన ప్రకారం ఒక పాట పాడుతున్నా సార్. మా డబ్బులు మాకు ఇవ్వన్నో ఓ రేవంతన్న, మా బాధలు జర్ర చూడన్నో. పెళ్ళికి డబ్బులు లేవు, అల్లుని కట్నము లేదు, దవాఖానా ఖర్చులు లేవు, మందులకు డబ్బులు లేవు, మా గోష జర్ర చూడన్నో ఓ రేవంతన్న, మా బాధలు జర్ర చూడన్నో. రుణము తెచ్చి కట్టిన ఇంటికి కిస్తీకి డబ్బులు లేవు, బాకీ బాధల్లో నా బ్రతుకంతా నరకమాయ్, మా గోష జర్ర చూడన్నో ఓ రేవంతన్న, మా డబ్బులు మాకు ఇవ్వన్నో ఓ రేవంతన్న. అయిపోయి అందుకే మా డబ్బులు మాకు చెల్లించాలని ఆయనతో ముఖ్యమంత్రితో మేము కోరుతున్నాం సార్. అంతే, మా ప్రశాంత మా బాకులు తీరాలంటే అదొకటే పరిష్కారం సార్. అందుకే మేము ఆయనతో కోరుతున్నాం. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా? ఫారెస్ట్ ఏం పని చేసిన? సెక్షన్ ఆఫీసర్గా చేసిన సార్. సెక్షన్ ఆఫీసర్గా చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నేను 24 సార్, జూలై. అంటే 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా ఏమి కూడా ఒక్క పైసా కూడా రాలేదు. ఎంత రావాలి నీకు? బాగా ఒక 45 లక్షలు రావాలి సార్. 45 లాక్ కావాలి. రాలేదు సార్. జీపీఎఫ్ రాలేదు, లీవ్ ఇన్కాష్మెంట్ రాలేదు, ఏం కూడా రాలేదు సార్. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఖాళీ పెన్షన్ వస్తుంది అంతే. ఆ పెన్షన్లో మనం ఎట్లా కడతాం సార్? ఇప్పుడు డబ్బులు ఎట్లా చేస్తాము? ఈ డబ్బులు కట్టాలంటే ఎడికెళ్ళి కడతాం సార్? అందుకే ఎండాకాలం పెరిగిపోయింది, ఎండలు పెరిగిపోయినాయి, ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. ఈ వయసులో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి విశ్రాంత ఉద్యోగులు ఎందుకు ఇట్లా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు? గతంలో రిటైర్మెంట్ అంటే మీరు అన్నట్టుగా విశ్రాంతి కిందకే వచ్చేది. ఏదంటే పుణ్యక్షేత్రాలని పిల్లల దగ్గర పోయి ఉంటూ మనవరాళ్ళతో ఆడుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అలా గడుపుకునే వాళ్ళని ఈరోజు ధర్నా చౌక్కి తీసుకొచ్చి, లేదంటే కలెక్టరేట్ల ముందు ధర్నా, లేకపోతే ధర్నా చౌక్లో ధర్నా. మేము గత ప్రభుత్వంలో అలాంటి స్థితి ఉంది అనే దానికే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను అధికారంలోకి వస్తానో మీ సమస్యలు ఏమున్నాయి అన్నీ పరిష్కారం చేస్తాను, అలాగే సిపిఎస్ అనే ఒక భూతం అంటే రాబోయే వాళ్ళకి కొత్త వాళ్ళకి పెన్షన్ లేని పరిస్థితి, అలాంటి వాళ్ళది కూడా నేను సమస్య పరిష్కరిస్తా అని మేనిఫెస్టోలో ఎప్పుడైతే పెట్టారో మేము బేషరతుగా వారిని గెలిపించడానికి రంగంలోకి దిగాము. అందరం ప్రచారం కూడా చేశాము, ఓట్లు కూడా వేసాము, గెలిపించాము. కానీ మాకు ఆనాడు ధర్నా చౌక్ కేసీఆర్ గారు తీసేసి ధర్నా లేకుండా చేశారు. వీరు రేవంత్ రెడ్డి గారు ధర్నా ఓపెన్ చేసి ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ధర్నాలు అయ్యేటట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి అని మేము భావిస్తున్నాం. మాకు కావాల్సింది ఏమంటే రిటైర్మెంట్ 60 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన వాళ్ళకి మాకు కావాల్సింది ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే కనీసం గత పిల్లలకి అంతకు ముందు రోజుల్లో అప్పులు చేసుకొని ఉన్నాం, లోన్లు తీసుకొచ్చి చదివించుకున్నాం, పిల్లల పెళ్ళిళ్ళు కూడా లోన్లు తీసుకొచ్చి చేశాము. ఇప్పుడు ఆ లోన్లు తీరక ఇంట్లో ఉన్న ముసలోళ్ళు మా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చూసుకోలేక మా మనవరాళ్ళకి ఏవైతే కమిట్మెంట్ అమ్మమ్మ రిటైర్మెంట్ అయింది, తాతయ్య రిటైర్మెంట్ అయింది, మాకేదో చిన్నపాటిది ఏదో చేస్తారంటే వాళ్ళకి చేయలేక ఇంట్లో ఉండలేక 66 మందిని ఈరోజు
ఈ యొక్క ఇది నుంచి చనిపోయారు, మానసికంగా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ చనిపోయారు అని చెప్పంటే అది గవర్నమెంట్ దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదన్న విషయం మాకు అర్థం కావట్లేదు. మరి ఏదైతే 5 సంవత్సరాలు గవర్నమెంటు 5 సంవత్సరాల కొరకు గవర్నమెంట్కి వచ్చిన వాళ్ళు సేవ చేస్తాను వచ్చిన వాళ్ళకి జీతాలు ఉన్నాయి, మరి వాళ్ళ జీతాలు కట్టింగులు కావు. కానీ మరి మేము చేసుకున్నాం 40 ఏళ్ళు కష్టపడి రూపాయి కష్టపడి పిఎఫ్ అని గ్రాట్యుటీ అని ఒక్కొక్క రూపాయి మేము దాచుకున్నాం. మాకు వస్తే మేము చేసుకోవాల్సిన పనులు ఉంటాయి, అవి రాక మానసికంగా ఇబ్బంది పడి నరాలు చిట్లిపోయి హార్ట్ అటాకులు వచ్చి రకరకాలుగా చనిపోయే దుస్థితి, ఆత్మహత్యలు కూడా చేసుకునే దుస్థితి కల్పించారు. కాబట్టి బేషరతుగా ఏదైతే అమౌంట్ దీనికి 1000 కోట్లు రిలీజ్ చేస్తే ఏదైతే వడ్డీలు కడుతున్నారో గత అప్పులకి 1 నెల 2 నెలల్లో బకాయిలు ఆపితే గవర్నమెంట్ ఏమీ ప్రమాదం లేదు. 1 నెల 2 నెలలు వడ్డీలు ఆపైనా కూడా తక్షణమే ఈ బడ్జెట్లో ఎట్ ఏ టైం మొత్తం పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. వాటితో పాటు ఈరోజు మేము ఇచ్చింది ధర్నా పిలుపు కేవలం 2 ఇష్యూస్. ఎందుకంటే పిఆర్సీలు డిఏలు అవన్నీ కూడా మా 204 సంఘాల టీజేఏసీలు కూడా మేము ఉన్నాము. అది వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, ప్రాతినిధ్యాలు చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అందరితో పాటు మాకు కూడా వస్తుంది, మేము కూడా సంఘంలో ఉన్నాం. కానీ మేము ముసలోళ్ళుగా వాళ్ళ సమస్య కానీ మాకున్న సమస్య ఏంటి అంటే మాకు హెల్త్ కార్డ్స్ సివియరు, వాళ్ళకి రేపు కాకపోతే ఎల్లుండి వచ్చినా కొంత ఇబ్బంది ఉండదు. కానీ మాకు వృద్ధులుగా మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క జబ్బు ఉంది, మందులకు పెట్టలేక హాస్పిటల్స్ పెట్టలేక కార్పొరేట్ హాస్పిటల్స్ని ఇది చేయలేక మేము ఈరోజు మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి తక్షణమే హెల్త్ కార్డ్స్ కావాలి, పెండింగ్ బిల్స్ రిలీజ్ కావాలి. ఆ హెల్త్ కార్డ్స్ కూడా లిమిట్ పెట్టకుండా అన్లిమిటెడ్ ఈరోజు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయి జాయిన్ అయ్యి బయటికి రావాలి అంటే 1-2 లక్షలు అవుతుంది. కాబట్టి మాకు లిమిట్లెస్ క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ కావాలి, తక్షణమే కావాలి. వాటికి ఒక కమిటీ చేశారు. దానికి ఎప్పుడైతే మేము సిఎస్ గారికి వెళ్ళేసి గతంలో 6-7 సార్లు కూడా మేము వెళ్ళాము, సీఎం గారిని కలిసాము, డిప్యూటీ సీఎం గారు కలిసాము, ఫైనాన్స్ సెక్రటరీ గారు కలిసాము, సిఎస్ గారిని కలిసాము, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళని కూడా కలిసాము, ప్రాతినిధ్యాలుగా టాప్రాగా చేశాము, పెన్షన్ జేఏసీగా చేశాము, టీజేఏసీగా కూడా ఈరోజు కూడా చేస్తున్నాము, పోరాటాలు చేస్తున్నాము. ఏది చేసినా ఇప్పుడున్న ఉద్యోగులు కూడా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ సంపద కానీ ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఏదైతే నడుస్తుందో ప్రభుత్వాన్ని నడిపించేది ఉద్యోగులే. ఈ ఉన్న ఉద్యోగులు కూడా ప్రశాంతంగా వారి యొక్క యంత్రాంగాన్ని నడిపించాలి అంటే వాళ్ళకి ఎలాంటి మానసిక వేదన లేకుండా రేపు మా రిటైర్డ్ అయితే మా పరిస్థితి ఏంటి, మా డబ్బులు కూడా రావేమో, మరి మా హెల్త్ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు సక్రమంగా చేయలేక ఉన్న ఉద్యోగస్తులు కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేసే పరిస్థితి. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, రిటైర్డ్ అయిన మేము కూడా ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితి పోవాలి అంటే మాకు రిటైర్డ్ అవ్వగానే గత ప్రభుత్వంలో సీఎం గారు ఒక మాట అన్నారు, మీకు రిటైర్మెంట్ రోజుకే మీకు మళ్ళీ అతి గౌరవంగా మంచిగా మీకు సన్మానాలు చేస్తూ మీ అమౌంట్ డబ్బులు చేతుల్లో పెడుతూ పంపిస్తానన్న గత ప్రభుత్వం వారు చేతులు ఎత్తేసినారు. ఆ చేతులు ఎత్తేసిన దానికి ఈరోజు మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మూల్యం చెల్లించుకోకుండా ఉండాలి అంటే మా పెండింగ్ బిల్స్ బయటపడేయాలి, మాకు హెల్త్ కార్డు. నెలకి 700 కోట్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు, మళ్ళీ ఎవరికి వస్తున్నాయి మేడం? మీకు రావట్లేదా? మీకు ఎంత రావాలి? 700 కోట్లు అనేది కూడా టీజేసీగా వెళ్ళారు, చర్చ జరిపారు. మేము దానికి కూడా కొంతమేర సరే ప్రభుత్వానికి దగ్గర బడ్జెట్ లేదంటారు కదా, సరే 700 కోట్లు ఇస్తే కూడా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా అని దానికే మేము ఇబ్బంది పడుతూ వస్తున్నాం. కనీసం ఆ రిటైర్డ్ అయిన రిలీజ్ చేసే 700 కోట్లు ఒక నెల ఏమో జీపీఎఫ్ కొరకు అన్నారు, ఒక నెల ఏమో మెడికల్ బిల్స్ అన్నారు, ఒక నెల ఏమో లీవ్స్ కన్నారు, సరెండర్ లీవ్స్ కన్నారు. ఆ సరెండర్ లీవ్స్ అమౌంట్ ఎడిపోతుందో, జీపీఎఫ్ అమౌంట్ ఎడిపోతుందో, మెడికల్ బిల్స్ అమౌంట్ పోతుందో ఎవరిని అడిగినా మాకు 70 గ్రూపులు ఉన్నాయి, 70 గ్రూపులు ఎవరు అడిగినా మాకు రాలేదు. మరి ఆ నిధులు ఎటుపోతున్నాయి? అందుకే డిస్ప్లే చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఏ డిస్ప్లే లేకుండా ఎవరితో ఇబ్బంది లేకుండా అంటే తక్షణమే 1000 కోట్లు తెస్తే సమస్య పరిష్కారం అయింది. ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు 800 కోట్లు రైతులకు కూడా తయారు చేసి పెట్టుకున్నారు. సంతోషం. రైతులు, మా కుటుంబం అంతా రైతులే, మా పెన్షనర్స్ కుటుంబాలన్నీ రైతులే, సంతోషపడతాం. వాటితో పాటు మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి 1000 కోట్లు ఎక్కడి నుంచైనా తెచ్చి అప్పో సప్పో చేసి ఇన్ని చేస్తున్నారు కదా. వాటిల్లో మీ గ్యాస్ సబ్సిడీలు ఇస్తున్నారు, సంతోషం. మహిళలకి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, సంతోషం. అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగే బిలో పావర్టీ వాళ్ళకి 200 మీటర్ల 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అంత మా ప్రజలు, మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు
వాటన్నిటిని మేము స్వాగతిస్తున్నాం. వాటన్నిటితో పాటు 90 లెక్కెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పై 10 కూడా లెక్క పెడితే మీకు 100 మార్కులు వస్తాయండి. మీరు రాబోయే రోజుల్లో ఇంకా 2 టర్మ్స్ ఉంటా అని మీ స్వప్నం సాకారం కావాలి అంటే మా వృద్ధుల్ని రోడ్ల మీద తిప్పకుండా చెయ్యాలి. ఒక్కొక్కరు బ్యానర్లు పెట్టుకొని మాకు పెండింగ్ బిల్స్ ఇస్తేనే మేము ఓటేస్తామని చనిపోతూ కూడా వాయిస్ ఇస్తూ ఈ దుస్థితి నుండి మమ్మల్ని బయటపడేయాలి అని చెప్పి ఈ ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇమ్మీడియట్గా నాణ్యమైన హెల్త్ కార్డ్స్, అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ ఇస్తూ ఆ ట్రస్ట్లో కూడా మాకు పెన్షనర్స్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇద్దరు సభ్యులకి అవకాశం ఇచ్చారు. ఉద్యోగ సంఘాల వాళ్ళకి 6 ఇచ్చారు. స్వాగతిస్తాం. ఎందుకంటే వాళ్ళకి 3 లక్షలు ఉన్నారు, సమస్యలు ఉంటాయి, వాళ్ళు కూడా చర్చల్లోకి రావాలి. అదే రకంగా పెన్షనర్లను కూడా 3 లక్షల మంది ఉన్నాం. మమ్మల్ని కూడా ఆ కమిటీలోకి 6గురిని తీసుకోవాలి. 3 లక్షల మంది మేము ఉన్నాం కాబట్టి 6గురిని తీసుకోవాలి అని చెప్పి మీ ధర్నా శిబిరం నుంచి ప్రభుత్వానికి. పేరు ఏ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్? నా పేరు డాక్టర్ లింగా అరుణ. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకున్నాం.